నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సిరాజ్. ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సబ్మిట్ ను ఏర్పాటు చేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. ఇప్పటికే దావోస్ సదస్సుకు వెళ్లి తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన సీఎం లేటెస్ట్ గా హైదరాబాద్ లో నిర్వహించిన గ్లోబల్ సబ్మిట్ తో భారీగా పెట్టుబడుల్ని ఆకర్షించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతో మంది పెట్టుబడిదారులు, డెలిగేట్స్, సినీ సెలబ్రిటీలు ఈ సబ్మిట్ లో పాల్గొని ఈవెంట్ ను గ్రాండ్ గా సక్సెస్ చేశారు. ఇంత పెద్ద సదస్సు అయినా సింప్లిసిటీస్ లో ఫాలో అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎలాంటి హంగామా లేకుండా ఆయన సింప్లిసిటీతో ఇన్వెస్టర్లను ఆకట్టుకున్నారు. ఇక ఈ సబ్మిట్ విషయాన్ని పక్కన పెడితే ముఖ్యమంత్రిలోని మరో యాంగిల్ ఇప్పుడు నెట్టింట్లో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి సీఎం ఎనర్జీని చూసి చాలా మంది అభిమానులు ఫిదా అవుతున్నారు. ఆయన ఫిట్నెస్ సీక్రెట్ తెలుసుకునేందుకు జనాలు తెగ ట్రై చేసేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వయసు అక్షరాల 56 సంవత్సరాలు. పెద్ద ఏజ్ కాకపోయినప్పటికీ ఆయన ఫిట్నెస్ చూసి అంతా అవాక్కవుతున్నారు. మైదానంలో ఆయన ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయిపోతున్నాయి. 20 ఏళ్ల కుర్రాడ్లా ఆయన ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి విధానం అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఆయన ఎనర్జీని చూసి ఫ్యాన్స్ మెస్మరైజ్ అవుతున్నారు. దేశంలోని చాలా మంది ముఖ్యమంత్రులకు ఈ స్థాయిలో ఫిట్నెస్ లేదు. ఏపీ సీఎం చంద్రబాబు 75 ఏళ్ల వయసులోనూ హెల్దీగా ఉన్నా మైదానాల్లో ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు. కానీ ఆయన దగ్గర రాజకీయాలు నేర్చుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఆ ఫిట్నెస్ సీక్రెట్ ను పట్టేసినట్లే అనిపిస్తుంది. 1969 నవంబర్ 8న పుట్టిన రేవంత్ రెడ్డి 30 ఏళ్ల కుర్రాడిలా ఫిట్ గా ఉండడం వెనుక డిసిప్లైన్. ప్రతిరోజు ఆయన మార్నింగ్ వాక్ తో పాటుగా తన డేను మొదలు పెడుతూ ఉంటారు. డైలీ సుమారు 5 నుంచి 6 కిలోమీటర్లు వాకింగ్ చేస్తారు. ఈ వాకింగ్ హ్యాబిట్ వల్లే ముఖ్యమంత్రికి పొలిటికల్ గా ఎన్ని ఒత్తిళ్లున్నా ఎదురైనా కూడా ఉపశమనం కలిగిస్తుందని ఆయన సన్నిహితులు అంటున్నారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో వాకింగ్ శరీరానికే కాదు మనసుకు కూడా ఆక్సిజన్ ని అందిస్తుందని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ఇక వాకింగ్ తర్వాత రేవంత్ రెడ్డి 30 నిమిషాలు యోగా చేస్తారు. ఇందులో ప్రాణాయామం, సూర్య నమస్కారాలు, భుజంగాసనం వంటి ఆసనాలు కూడా రొటీన్ లో భాగంగా ఉంటాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన యోగా అవగాహన కార్యక్రమంలో కూడా రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. వర్కౌట్ రొటీన్ తో రేవంత్ రెడ్డి జిమ్ కు ప్రయారిటీ ఇస్తారు. వారానికి 4 రోజులు సుమారు 45 నిమిషాలు జిమ్ చేస్తారు. ఇందులో వెయిట్ లిఫ్టింగ్ తో పాటుగా పుష్అప్స్ వంటి వాటిపైన ఆయన ఫోకస్ చేస్తారని సమాచారం. అదనంగా వీకెండ్స్ లో స్విమ్మింగ్ కూడా చేస్తూ ఉంటారు. ఈ డిసిప్లిన్ జాగ్రత్తలు ఆయన 56 ఏళ్లలో కూడా యంగుగా చూపిస్తున్నాయి. ఇక ఫుడ్ విషయంలో రేవంత్ రెడ్డి స్ట్రిక్ట్ గా ఉంటారు. ఆయన బ్యాలెన్స్డ్ డైట్ ను మెయింటైన్ చేస్తూ ఉంటారు. అందులోనూ ఇంటి ఫుడ్ కు ప్రాధాన్యత ఇస్తారు. ఉదయం బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీ, దోశ, ఓట్స్, పండ్లు ఉంటూ ఉంటాయి. ఇక లంచ్ లో రైస్, పప్పు, కూరగాయలు, ఆకుకూరలు ఉంటాయి. ఇక చికెన్ బెస్ట్, చేపలు, గుడ్లు వంటి వారానికి కనీసం 2 సార్లు తీసుకుంటారని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. జంక్ ఫుడ్, ఆయిల్ ఐటమ్స్ కు చాలా దూరంగా ఉంటారు సీఎం. అంతేకాకుండా రేవంత్ రెడ్డి అప్పుడప్పుడు ఉపవాసం కూడా చేస్తారు. రాత్రి 8 గంటల తర్వాత ఏమీ తినరు. రోజు 7 నుంచి 8 గంటలు నిద్రపోతారు. ఆయనకి డయాబెటీస్, దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏమీ లేవు. రేవంత్ రెడ్డి ఈ ఫిట్నెస్ జర్నీ చాలా మందికి ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవాలి. ఆయన వయసు 56 అయినా యంగుగా, యాక్టివ్ గా కనిపించడం వల్ల రాజకీయ నాయకులకు మోడల్ గా మారుతారు.